అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 82-83 మాది టీటీసీ బ్యాచ్, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నల్గొండ. అందరం కూడా కో ట్రైనింగ్స్. ఆఫ్టర్ 40 సంవత్సరాల తర్వాత కలవడము. నేను ఈ ఫీల్డ్లో టీచర్ జాబ్ వదిలేసి 94లో నేను బయటకు వచ్చాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మీ అందరికీ తెలుసు సర్వనార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా చేస్తున్నాను. సో ఇన్నేళ్ల తర్వాత మా మిత్రులను కలవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అసలు చాలామందిని గుర్తుపడతలేము మేము, వాళ్ళు ఎవరో మాకు అర్థం కాదు. మేము ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా సంతోషదాయకమైన వాతావరణం. మా మిత్రులు ముఖ్యంగా మా రాజు సారు, రాజిరెడ్డి గారు, సోమేశ్వరరావు, తర్వాత రమణారెడ్డి అనుకోని వీళ్ళు షార్ట్ టైంలో ఒక 1 మంత్ నుంచి బాగా అందరి అడ్రస్లు సేకరించడానికి ఒక నిలబట్టింది వీళ్ళకి పాపం. అలాగే మేడమ్స్ మా బ్యాచ్లో ఏంటంటే ఈక్వల్ 75 వాళ్ళు, 75 జెంట్స్, 75 బాయ్స్ అందరూని గ్యాదర్ చేయడం, వాళ్ళ అడ్రస్లు సెక్యూర్ చేయడం. చాలామంది ఆల్మోస్ట్ 80 మంది దాటి వచ్చారు విత్ ఫ్యామిలీస్తో కూడా. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ కార్యక్రమం నా ఆధ్వర్యంలో ఇక్కడ మన ఏరియాలో నిర్వహించడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. మా మిత్రులు కొందరు జూనియర్ ప్రిన్సిపాల్స్గా ఉన్నారు. జానయ్య గారు అని చెప్పి ఆయన యూనివర్సిటీ అగ్రికల్చరిస్ట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వెటర్నరీలో వెంకన్న గారు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. గద్వాల్ అరుణ్ కుమార్ LICలో ఉన్నారు. అందరు వివిధ హోదాలలో ఉన్నారు. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరి కాంటాక్ట్స్ కూడా ముఖ్యంగా మా కమిటీ రాజు సార్ అండ్ వీళ్ళు అందరికీ కూడా గ్యాదర్ చేయగలిగినాం. అది గ్రేటు చాలా. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత అప్పుడు కంబైన్డ్ స్టేట్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీటీసీ ఆదిలాబాద్, కరీంనగర్, అక్కడెక్కడ మొత్తం కూడా వరంగల్ అన్నీ కూడా చేసినాం. 6 జోన్లో చేసినాం కాబట్టి చాలా సంతోషం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఈ పార్టిసిపేట్ కావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 82-83 బ్యాచ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ టీచర్స్కి దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎంతో శ్రమపడి 3 నెలలుగా అందరి అడ్రసెస్ సేకరించి ఈనాడు ఈ ఆలుమ్ని మీటింగ్ నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. అప్పుడు ఉన్నటువంటి గ్రూపులో దాదాపు ఒక 150 మెంబర్స్ ఉంటే ఆ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈనాటి సమావేశంలో అందరు కలిసి 150 మంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, అటెండ్ కావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ క్రమంలో ఎంతోమంది ఒక ఆల్బమ్ మేము తయారు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నాము. అందరు చదివిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడి మనం అందరూ రవీంద్రరావు గారు, రాజిరెడ్డి గారు అండ్ సుబ్బారావు గారు అండ్ మిత్రులందరూ కూడా శంకర్, రాజేష్, సోమేశ్వరరావు, రమణారెడ్డి ఇలాంటి మిత్రులందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని ఒక సిస్టమేటిక్గా తరచుగా కలుసుకుంటూ దాన్ని ప్లాన్ చేసుకొని విజయవంతం చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ 40 సంవత్సరాల తర్వాత కలవడం అనేది అప్పటికిప్పటికీ ఏమాత్రం గుర్తుపట్టలేనటువంటి విషయం. ఒక 10% మాత్రమే టచ్లో ఉన్నారు. ఎంత ఉద్వేగమైన వాతావరణం అంటే దాదాపు ఒక 20% మాత్రము ఇతర వృత్తుల్లో ఉన్నారు. అందులో మన రవీంద్రరావు గారు ఎక్సైజ్ ESగా అండ్ మిగతా LICలో కూడా మేనేజర్గా, తర్వాత 3 ప్రిన్సిపాల్స్గా, మరియు చాలామంది 40 మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్ లాగా ప్రమోషన్ పొందారు. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వెంకన్న గారు డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ AEగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి ఉన్నత స్థితిలో ఉన్నారు. మా గురువులను ఇప్పటికి కూడా ఇంత సంతోషంగా వాళ్ళని కలుసుకోవడం, వారికి పూజ చేసి వారికి పాదాభివందన చేసుకునే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించి జీవితం ఉన్నంత వరకు కూడా ఇలాగే ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఇందుకు సహకరించినటువంటి క్లాస్మేట్స్ అందరికీ, వెల్ విషర్స్ అందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ అండ్ ప్రెస్కు అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.